ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు, బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపూడి శివసుధీర్ శర్మ గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, జూన్ నెలలో వృషభ రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? ఆర్థికంగా, ఆరోగ్యంగా అన్ని విధాలుగా ఎలాంటి జాగ్రత్తలు, రెమెడీస్ పాటించాలి గురుగారు వీళ్ళు? ముఖ్యంగా నాన్న, వృషభ రాశి లక్షణాలు తీసుకుంటే వీళ్ళకి ఒక స్థిరమైనటువంటి ఆలోచన విధానం ఉంటుంది. వీళ్ళకి అంటే పట్టుకున్నది వదిలేటువంటి సమస్య లేదు. అనుకున్న పని అయ్యేంత వరకు వదిలేటువంటి పరిస్థితే ఉండదు. పన నేనా అనేంత ఒక మొండి ధైర్యం, అలాగే విపరీతమైనటువంటి తెలివితేటలతో కలిగినటువంటి వాళ్ళు ఎక్కువ మంది వృషభ రాశిలో ఉండేటువంటి లక్షణాలు ఉంటాయి బాగా. అంతేకాకుండా ఈ జూన్ నెలలో వృషభ రాశి వారి విషయానికి వస్తే ప్రథమార్థం అంటే దాదాపు 15వ తారీఖు వరకు కొంచెం ప్రమాదాలకి ఎక్కువగా గురి అయ్యేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అనారోగ్యం, దీంతో ఇంట్లో అంటే ఈ వృషభ రాశి వాళ్ళకనే కాదు, ఇంట్లో ఎవరికైనా సరే వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులకి అనారోగ్య సూచన, తద్వారా డబ్బుని ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితి. అది కూడా డబ్బును మంచినలా ఖర్చు పెడుతున్నారంటారు చూడండి, ఆ పరిస్థితిలో ఎక్కువ స్థాయిలో ఖర్చు పెట్టేటువంటి ఒక భయానకమైనటువంటి పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. దాంతోపాటు సంఘంలో అగౌరవం, వాళ్ళకు ఉండేటువంటి పలుకుబడి తగ్గిపోవటం, ఎక్కువగా భంగం వాటిల్లటం, అలాగే వాళ్ళు అనుకున్న పనులు కూడా నిదానంగా నడకన నడుస్తూ ఉంటాయి. అవుతాయా కాదా అనుకునేటువంటి పరిస్థితి. ఇప్పుడు ఒక పని మొదలు పెడితే 1 రోజులో తెలియపోయే పని ఉంటుంది, 2 రోజులు తెలియపోయే పని ఉంటుంది. అవి కూడా ఈ ప్రథమార్థం వరకు 15వ తారీఖు వరకు సాగదీస్తూనే ఉంటుంది నిదానంగా. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, హాస్పిటల్లో ఎవరినో జాయిన్ చేసాం, కుటుంబ సభ్యులు ఎవరికి హెల్త్ బాగుండక, ఇంకా తగ్గిపోయింది, ఇవాళ రేపు పొద్దున డిశ్చార్జ్ చేస్తారు అనుకునే పరిస్థితుల్లో మరలా ఇంకొక ఏదో ఉపద్రవం రావటం, దాన్ని మళ్ళీ ఎక్స్టెండ్ చేసుకోవడం, ఇలా ఈ రకమైనటువంటి అంటే వాళ్ళు అనుకునేటువంటి పనులు కూడా నత్తనడక నడుస్తూ ఉంటాయి. ఉద్యోగ వ్యాపార రంగాల్లో కూడాను అనుకోనటువంటి మార్పులు, నష్టం వాటిల్లటం వ్యాపారంలో, ఉద్యోగంలో వీళ్ళకి ప్రతికూలమైనటువంటి స్థలాలకి ట్రాన్స్ఫర్లు జరగటం, ముఖ్యంగా ప్రమోషన్సు. అంటే ఇక్కడ ఏదైనా ట్రాన్స్ఫర్ జరిగితే ఏదైనా లాభం వస్తే బాగానే ఉంటుంది, కానీ లాభము ఉండదు, వీళ్ళకి ఇష్టమైనటువంటి స్థలము కాదు, వీళ్ళకి ప్రతికూలంగా ఉండేటువంటి స్థలాల్లో కూడా ట్రాన్స్ఫర్స్ జరగడానికి ఎక్కువగా అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. అంతేకాకుండా ఇంట్లో ముఖ్యంగా చోర భయం అని చెప్పుకోవచ్చు. దొంగలు పడి ధనాన్ని దొంగిలించేటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఎంతైనా ఉన్నాయి. అలాగే పురుషుల వల్ల స్త్రీలకు, స్త్రీల వల్ల పురుషులకు పరువు నష్టాలకి భంగం వాటిల్లేటువంటి పరిస్థితి కనబడుతుంది. అంటే ముఖ్యంగా ఏదైనా పలకరింపు మితంగా ఉండడం అనేటువంటిది చాలా అవసరం, జాగ్రత్త వహించాలి అని చెప్పడమే దీని యొక్క పరమార్థం. ఇంకా ఇంట్లో ప్రథమార్థం నుంచి 15వ రోజు నుంచి 15వ తారీఖు నుంచి కొంతమేరకు సానుకూలం పెరుగుతూ ఉంటుంది. అక్కడి నుంచి మాసాంతం అంటే 30వ తారీఖు వరకు అనుకుందాం. 30వ తారీఖు వరకు లోపల మాత్రం అనుకోనటువంటి ఏదైతే వీళ్ళు సంఘంలో గౌరవ ప్రతిష్టలకి భంగం వాటిల్లిందో అలాంటి చోటనే మరలా వీళ్ళు చేసింది తప్పు కాదు, వీళ్ళే కరెక్ట్ అనుకొని మరలా వీళ్ళ పునర్జీవితం వీళ్ళకి సంభవించడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. మరలా సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అలాగే వివాహాది శుభకార్యాలు ఇంట్లో తప్పనిసరిగా జరిగేటువంటి అవకాశాలు ద్వితీయార్థంలో కనబడుతున్నాయి నాన్న. అంటే దానికి కావలసినటువంటి ఆర్థిక వనరులు కావచ్చు, ఏదైనా బంధాలు అంటే తెలిసినటువంటి వాళ్ళు, ఇప్పుడు ఒక అమ్మాయికి అబ్బాయికి సంబంధాలు చూస్తూ ఉంటాం, ఇంటి వెనకనే పెట్టుకుంటాం, సంబంధం ఎక్కడెక్కడో చూస్తుంటాం. అలాంటివి అప్పటికప్పుడు పరిచయం అయ్యేటువంటి వ్యక్తులు, ఎప్పుడో పరిచయం ఉన్నటువంటి వ్యక్తులే సంబంధం, ఈ అబ్బాయి ఉన్నాడు కదా, ఈ అబ్బాయిని వదిలేసి ఎందుకు చూస్తున్నాం మనం అనుకునేటువంటి పరిస్థితులు రావటం, అలాంటి సంబంధాలు కుదరటం, వివాహ శుభకార్యాలు ఇంట్లో జరిగేటువంటి పరిస్థితులు రావటం, అలాగే ముఖ్యంగా అన్నదమ్ముల మధ్య అంతకుముందు ఉన్నటువంటి విభేదాలు ఏవైతే ఉన్నాయో ప్రథమార్థం దగ్గర నుంచి ద్వితీయార్థం అంటే 30వ తారీఖు లోపల అన్నదమ్ముల మధ్యలో ఉండే గొడవలు పోతాయి, చక్కగా సఖ్యతగా ఉంటారు. కుటుంబంలో కూడాను ఆనందకరమైనటువంటి వాతావరణం తప్పనిసరిగా నెలకొల్పబడుతుంది. అలాగే ముఖ్యంగా ఇంట్లో ఖర్చులు మాత్రం అధికంగా ఉంటాయి. ఇందాక అనారోగ్యపరంగా ప్రథమార్థంలో ఖర్చులు అని చెబుతున్నాం, ఇక్కడ శుభకార్యాలు చేస్తే ఆటోమేటిక్గా ఖర్చులు
కానీ ఖర్చుకి 1,00,000 రూపాయలు బడ్జెట్ అనుకుంటే లక్షకి మించి ఇంకో 2 లక్షలు ఖర్చు పెట్టేటువంటి భావస్థితి భావజాలం కలిగినటువంటి వాళ్ళు వీళ్ళు. ఈ వృషభ రాశి వాళ్ళకు ఉన్నటువంటి లక్షణం కూడా ఏంటంటే నాన్న, స్టార్ట్ చేసేటప్పుడు అమ్మో వద్దు ఇంతలోనే చేద్దాం అనుకుంటారు. కానీ వృషభ రాశి వాళ్ళకి ఇంతింత చేయడం అనేటువంటిది ఇష్టం ఉండదు, అది గొప్పగా చేయాలనేటువంటి భావజాలం కూడా వీళ్ళ ఈ వృషభ రాశి వాళ్ళకి దిగితే కాంప్రమైజ్ అవ్వరు. అస్సలు చిన్నది స్టార్ట్ చేస్తారు అంతే. అక్కడి నుంచి స్టార్ట్ చేసి ఓ పెద్ద ఫంక్షన్ చేస్తారు దాన్ని, ఒక చిన్న ఫంక్షన్ కూడా. అంటే చిన్న స్థాయిలో వీళ్ళ దృష్టిలో ఎక్కడ కూడా కంటికి ఆనదు, పెద్ద స్థాయిలోనే గ్రాండ్ లుక్ ఉండాలి, అందరూ మెచ్చుకోవాలి. వీళ్ళకి ఏంటంటే ముఖ్యంగా పొగడతలకి ఎక్కువగా పడిపోతూ ఉంటారు, కాబట్టి అది కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పొగిడి పనులు చేయించుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు, కాబట్టి అది కొంచెం జాగ్రత్త వహించవలసినటువంటి పరిస్థితి కనపడుతుంది. గురుగారు, మొదటి 15 రోజులు పెట్టుబడుల జోలకు వెళ్ళకపోవడమే మంచిదంటారా? తప్పనిసరిగా నాన్న, ముఖ్యంగా వ్యాపారంలో కావచ్చు, అందులో జాయింట్ బిజినెస్ కావచ్చు, షేర్ మార్కెట్ కావచ్చు, ఇట్లాంటి వాటిల్లో పొర్రపాటున పెట్టుబడులు మాత్రం పెట్టవద్దు. ఉన్న దాంతోనే ప్రశాంతంగా జీవనాన్ని సాగిస్తూ ముందుకు వెళ్ళటం బెటర్. కానీ కొత్త పెట్టుబడులు పెట్టడం, పెద్ద మోతాదుల్లో పెట్టుబడులు పెట్టడం ఇట్లాంటివి మాత్రం అసలు నిషిద్ధం, వద్దు అని చెప్తాను. గురుగారు, బయట పరిస్థితులు మనం చూస్తున్నాం, పరస్త్రీ వ్యామోహం కావచ్చు, పరపురుషుడు వ్యామోహం కావచ్చు, దీనివల్ల వైవాహిక జీవితంలో చాలా వరకు ఇబ్బందులు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులు ఏమన్నా వచ్చే అవకాశాలు కనిపిస్తుంది? ఉన్నాయి నాన్న, అది కొంచెం జాగ్రత్త పడవలసినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా వృషభ రాశి వాళ్ళకి ఇక్కడ భార్య సంతాన యోగం లేనటువంటి వాళ్ళకి సంతాన యోగం కలుగుతుంది అనేటువంటి ఆశ కలుగుతూ మరలా దాంట్లోనే భంగం వాటిల్లేటువంటి పరిస్థితులు కనపడుతుంది. మంచి ఫలితాలు అయితే లేవు. కాబట్టి ప్రథమార్థం వరకు ఇట్లాంటి వాటి కోసం వేచి చూడాల్సిందే. ద్వితీయార్థంలో మాత్రం తప్పనిసరిగా ఇలాంటి పరిస్థితులు అప్పుడు ఏదైనా కన్ఫామ్ అయింది అనుకుంటే మాత్రం తప్పనిసరిగా మంచి సంతాన యోగం కూడా కలుగుతుంది. ఈ భార్యాభర్తల మధ్య వచ్చేటువంటి గొడవలు కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇందాక మొదట్లోనే చెప్పాను నేను, మితంగా ఏదైనా అతిగా మాట్లాడటం, అతిగా స్నేహం చేయటం, ఒక అమ్మాయి అబ్బాయి పెళ్ళైన వాళ్ళు మరీ గ్యారంటీ అంతే కదా. ఇప్పుడు ఒకళ్ళ భార్య ఇంకోటితో మాట్లాడుతుంటే భర్త ఒప్పుకోడు, ఒక భర్త ఇంకో అమ్మాయితో మాట్లాడుతుంటే భార్య ఒప్పుకోదు. ఇలాంటి వాటికి దూరంగా ఉండడం అనేటువంటిది చాలా మంచిది. ఇక విదేశీ ప్రయత్నాలు చేసుకోవచ్చు అంటారు ఈ సమయంలో? తప్పనిసరిగా నాన్న, మన జూన్ 15వ తారీఖు నుంచి తప్పనిసరిగా విదేశీ యానాలకి మంచి యోగదాయకంగా ఉంటుంది. వాళ్ళు ప్రయత్నించడమే ఒక్కడే ఆలస్యం. 100% వీసాలు అవ్వటం లేదు. అంటే ఇప్పుడు అమెరికా అనేటువంటి విషయం తీసి పక్కన పెడితే మిగిలిన దేశాలు కూడా చాలా ఉన్నాయి. అమెరికా అక్కడ పరిస్థితులు బాగాలేదు, ప్రతికూలంగా ఉన్నాయి. కాబట్టి మిగిలిన దేశాలకైనా వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నిస్తే తప్పనిసరిగా వెళ్ళే పరిస్థితులు బాగా కనబడుతున్నాయి. వీసాలు తొందరగా వస్తాయి. గురుగారు, ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి దైవారాధన విషయంలో ఎలాంటి పరిహారాలు వీళ్ళు బాగా అవసరం అంటారు వీళ్ళకి? ముఖ్యంగా నాన్న, బృహస్పతి మారాడు కాబట్టి గురుబలం కొంతవరకు తగ్గిందని చెప్పుకోవాలి. కాకపోతే ఏకాదశిలో ఉన్నటువంటి శని, ఇక్కడ చూడండి, ఇందాక మేషరాశి వాళ్ళకేమో శని బాధితులు అవుతున్నాడు, గురుడు శుభకారకుడు అవుతున్నాడు. వృషభ రాశి వాళ్ళకి గురుడు బాధితులు అవుతున్నాడు, అంటే ఎక్కువ బాధలు పెట్టేటువంటి గ్రహం అవుతుంది. శని శుభగ్రహం అవుతుంది. ఏకాదశంలోకి శని వచ్చింది కాబట్టి కొంత మేరకు బాగానే ఉంటుంది. కానీ ముఖ్యంగా బృహస్పతి అనుగ్రహం అనేటువంటిది చాలా చాలా అవసరం. కొత్తగా పెళ్ళైన వాళ్ళకి, కొత్తగా పెళ్ళి కావాలనుకున్న వాళ్ళకి, సంతానం కోసం అనేటువంటి వాళ్ళకు కూడా తప్పనిసరిగా బృహస్పతి అనుగ్రహం చాలా అవసరం. కాబట్టి ప్రతి గురువారం కూడా చక్కగా శనగలు తీసుకోండి, గుగ్గిళ్ళు చేసుకోండి. ఈ దత్తాత్రేయ స్వామివారి దేవాలయానికో లేదా రాఘవేంద్ర స్వామివారి దేవాలయానికో వెళ్ళి చక్కగా గుగ్గిళ్ళు, ముష్టి వాళ్ళు ఉంటారు అక్కడ వీధనారాయణులు, వాళ్ళకి పంచి తలా ₹1 నాణ్యాలు, తలా ₹1 ఇచ్చేసి తలా ఒక గుప్పిడు గుగ్గిళ్ళు పెట్టేసేయండి. దాంతోపాటుగా గురుచరిత్ర పారాయణ కానీ లేదా ప్రతి గురువారం రాఘవేంద్ర స్వామి వారికో దత్తాత్రేయ స్వామి వారికో అర్చన చేయించడం అనేటువంటిది మాత్రం చాలా విశేషమైనటువంటి. జూన్ నెలలో ఓవరాల్గా వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి, మీ మాటల్లో చాలా అద్భుతంగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.